2. బైబిల్ను ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు? పరిశుద్ధ గ్రంథమును దేవుడు ఏర్పరుచుకున్నవారు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై ఈ గ్రంథములో ఉన్న 66 పుస్తకములను లిఖించిరి. అంతేకాని మనిషికి వచ్చిన ఊహను బట్టో తలంపులను బట్టో పరిశుద్ధ గ్రంథము వ్రాయబడలేదు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. 2 పేతురు 1వ అధ్యాయం 20-21 బైబిల్లో ఉన్న 66 పుస్తకములు 1600 సంవత్సరాల వ్యవధిలో సుమారు 40 మంది ద్వారా దైవావేశము చేత వ్రాయబడినవి. ఇలా రచించిన గ్రంథకర్తలలో కొంతమంది రాజులు, కీర్తనాకారులు, తత్వజ్ఞానులు, ప్రవక్తలు, కాపరులు, జాలరులు మొదలగు వారు ఉన్నారు. 3. బైబిల్ ఏ భాషలో వ్రాయబడింది? బైబిల్లో పాత నిబంధన ఎక్కువ శాతం హీబ్రూ భాషలో, మరికొన్ని పుస్తకాలు అరమిక్ భాషలో లిఖించబడినట్లుగా చరిత్ర తెలియజేస్తోంది. క్రీస్తు పూర్వం 100 సంవత్సరాల క్రితమే పాత నిబంధన గ్రీకులోనికి తర్జుమా చేయబడింది. 4. బైబిల్ ఒక ఉద్దేశం ఏమిటి? తాను సృజించిన మనిషిని తన చిత్తానుసారంగా జీవింప చేయడానికి దేవుడు అనుగ్రహించిన గ్రంథమే బైబిల్. బైబిల్ అందించే ప్రధాన సందేశం యేసుక్రీస్తు ద్వారా మనిషికి రక్షణ. 5. బైబిల్లో ఉన్న నిబంధనలు ఏమి సూచిస్తున్నాయి? పాత నిబంధన పునాది అయినట్లయితే క్రొత్త నిబంధన ఆ పునాది మీద కట్టబడిన భవనం. పాత నిబంధన దేవుడు ధర్మశాస్త్రము ద్వారా చేసిన నిబంధన. క్రొత్త నిబంధన దేవుని కృపతో కూడిన నిబంధన. పాత నిబంధన ప్రారంభమైతే క్రొత్త నిబంధన ముగింపు. పాత నిబంధన సీనాయి కొండను సూచిస్తే క్రొత్త నిబంధన కల్వరి కొండను సూచిస్తోంది. పాత నిబంధన ఇశ్రాయేలు రక్షకునిగా మోషేను కనపరుస్తుంది. క్రొత్త నిబంధన క్రీస్తును లోకరక్షకునిగా గనపరుస్తుంది. పాత నిబంధన దేవునితో ప్రారంభం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదికాండం 1వ అధ్యాయం 1. క్రొత్త నిబంధన క్రీస్తుతో